ఇండియన్ ఏస్ బౌలర్ బుమ్రా యొక్క టాప్ 5 బౌలింగ్ స్పెల్స్ ఈ వీడియోలో చూద్దాం. నెంబర్ 5 4 for 35 వెస్టిండీస్ 2018 లో పూణేలో విండీస్ టీమ్ లో జరిగిన థర్డ్ వన్డే మ్యాచ్ లో బుమ్రా వెస్టిండీస్ టీమ్ పై సూపర్ పర్ఫార్మెన్స్ చేశాడు. ఈ మ్యాచ్ లో బౌలింగ్ యూనిట్ లో ఒంటరి పోరాటం చేసిన బుమ్రా మిగతా బౌలర్ల నుండి సపోర్ట్ రాకపోవడంతో మ్యాచ్ గెలిపించలేకపోయాడు. ఈ మ్యాచ్ లో ఫస్ట్ బ్యాటింగ్ చేసిన విండీస్ టీం 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 283 పరుగులు చేసింది. టీమిండియా బౌలర్లు అందరూ ఎక్కువగా రన్స్ లీక్ చేసినప్పటికీ బుమ్రా మాత్రం 3.5 ఎకానమీతో బౌలింగ్ చేశాడు. దీంతో వెస్టిండీస్ పెద్ద స్కోర్ చేయలేకపోయింది. మొత్తం 10 ఓవర్లు వేసిన బుమ్రా 35 రన్స్ ఇచ్చి 4 వికెట్లు పడగొట్టాడు. చేజింగ్ కి దిగిన టీమిండియా 240 పరుగులు చేసి ఆల్అౌట్ అవడంతో మ్యాచ్ ఓడిపోయింది. కానీ ఈ మ్యాచ్ లో బుమ్రా చేసిన బౌలింగ్ పర్ఫార్మెన్స్ మాత్రం టాప్ క్లాస్ అని చెప్పాలి. నెంబర్ 4 for 43 వర్సెస్ శ్రీలంక 2017 లో శ్రీలంకతో పల్లికల స్టేడియంలో జరిగిన సెకండ్ వన్డే మ్యాచ్ లో బుమ్రా ఎక్సలెంట్ బౌలింగ్ చేశాడు. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ కి దిగిన శ్రీలంకకి ఓపెనర్లు మంచి స్టార్ట్స్ ఇచ్చారు. అయితే దూకుడుగా ఆడుతున్న డిక్వెల్ ని బుమ్రా అవుట్ చేసి స్కోర్ వేగాన్ని తగ్గించాడు. మిడిల్ ఓవర్లలో డీసెంట్ బ్యాటింగ్ చేస్తూ బిగ్ పార్ట్నర్షిప్ చేస్తున్న సిరివర్ధన్ అండ్ కపుగేదరాలను వరుస ఓవర్లలో బుమ్రా అవుట్ చేసి బిగ్ స్కోర్ చేయకుండా కట్టడి చేశాడు. బుమ్రా బౌలింగ్ కి ఒక దశలో బిగ్ టోటల్ చేసేలా కనిపించిన శ్రీలంక 236 పరుగులు మాత్రమే చేసింది. తర్వాత వర్షం కారణంగా మ్యాచ్ 47 ఓవర్లు కుదించినప్పటికీ ఇండియా 44 ఓవర్లలో టార్గెట్ చేసింది. నెంబర్ 3 4 for 55 వర్సెస్ బంగ్లాదేశ్ 2019 వరల్డ్ కప్ 2019 వరల్డ్ కప్ లో బిర్మింగ్హామ్ లో బంగ్లాదేశ్ తో జరిగిన మ్యాచ్ లో బుమ్రా డీసెంట్ బౌలింగ్ తో అదరగొట్టాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా 314 పరుగుల భారీ స్కోర్ సాధించింది. తర్వాత చేజింగ్ కి దిగిన బంగ్లాదేశ్ టీం వరుసగా పార్ట్నర్షిప్స్ బిల్డ్ చేసుకుంటూ టార్గెట్ వైపుగా వెళ్తున్నారు. 179 పరుగుల వద్ద 6 వికెట్లు కోల్పోయి ప్రెజర్ లో ఉన్న బంగ్లా టీం ని సబ్బీర్ రహమాన్, సైఫుద్దీన్ హాఫ్ సెంచరీలు చేసి మంచి పార్ట్నర్షిప్ నెలకొల్పారు. 66 పరుగుల భాగస్వామ్యంతో డేంజర్ గా మారుతున్న వీళ్ళని బుమ్రా సబ్బీర్ ని అవుట్ చేసి విడదీశాడు. దీంతో సైఫుద్దీన్ ఒంటరి పోరాటం చేసినప్పటికీ బుమ్రా మిగతా బ్యాట్స్మెన్స్ అందరినీ అవుట్ చేసి మ్యాచ్ ని గెలిపించాడు. నెంబర్ 2 5 for 27 వర్సెస్ శ్రీలంక 2017 లో పల్లికల స్టేడియంలో శ్రీలంకతో జరిగిన థర్డ్ ఓడిఐ మ్యాచ్ లో బుమ్రా మ్యాచ్ విన్నింగ్ స్పెల్ తో సత్తా చాటాడు. ఈ మ్యాచ్ లో మొదటి బ్యాటింగ్ దిగిన శ్రీలంక టీం పవర్ ప్లే లో 28 పరుగులకే 2 వికెట్లు పడగొట్టాడు బుమ్రా. తర్వాత 80 పరుగుల మీద బ్యాటింగ్ చేస్తూ డేంజరస్ గా మారుతున్న తిరామన్నేని అవుట్ చేసి మ్యాచ్ మొత్తం టర్న్ చేశాడు. తర్వాత టైలెండర్స్ పని పట్టిన బుమ్రా శ్రీలంక పెద్ద టోటల్ చేయకుండా ఆపాడు. మొత్తం 10 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 25 రన్స్ మాత్రమే ఇచ్చి 5 వికెట్లు పడగొట్టాడు. దీంతో బుమ్రా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు సొంతం చేసుకున్నాడు. నెంబర్ 1 6 for 19 వర్సెస్ ఇంగ్లాండ్ 2022 లో లండన్ లోని ఓవల్ స్టేడియం లో జరిగిన ఫస్ట్ వన్డే మ్యాచ్ లో బుమ్రా కెరీర్ లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశాడు. ఈ మ్యాచ్ లో మొదట బ్యాటింగ్ కి దిగిన ఇంగ్లాండ్ టీం బుమ్రా బౌలింగ్ దెబ్బకి 26వ ఓవర్లోనే 110 పరుగులకు కుప్పకూలింది. బుమ్రా బౌలింగ్ కి ఇంగ్లాండ్ టాప్ బ్యాటర్స్ అయిన రాయ్, రూట్, స్టోక్స్, లివింగ్స్టన్ పరుగులు ఏమీ చేయకుండానే వెనుదిరిగారు. మొత్తం 7.2 ఓవర్లు వేసిన బుమ్రా కేవలం 19 పరుగులిచ్చి 6 వికెట్లు పడగొట్టాడు. దీంతో బుమ్రా తన ఓడిఐ కెరీర్ లో బెస్ట్ బౌలింగ్ ఫిగర్స్ నమోదు చేశాడు. తర్వాత చేజింగ్ లో వికెట్ నష్టపోకుండా టార్గెట్ ని 18.4 ఓవర్లలో పూర్తి చేసింది. బుమ్రా మ్యాచ్ విన్నింగ్ బౌలింగ్ స్పెల్ కి అతనికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.